స్మార్ట్ విజన్ ఐ హాస్పిటల్ యాజమాన్యం వారికి చాలా కృతజ్ఞతలు తెలుపుతున్నాము. మా ఒంగోలు లారీ ఓనర్ అసోసియేషన్ తరఫున చాలా కృతజ్ఞతలు తెలుపుతున్నాము. మేము ఏమీ అడగకుండానే వాళ్ళే వచ్చి మా యూనియన్లో ఉన్నటువంటి డ్రైవర్లకి అందరికీ ఫ్రీగా పరీక్షలు చేస్తున్నారు. అది చాలా సంతోషదగ్గ విషయము. మా లారీ డ్రైవర్లు మొత్తానికి, లారీ ఓనర్లకి, డ్రైవర్లకి, ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ పెద్దగా దాని మీద అవగాహన లేక వాళ్ళకి ఎంత సైట్ ఉన్నది లేనిది తెలుసుకోలేకపోతున్నారు. అందుకని వీళ్ళు ఇప్పుడు వచ్చి చూసి మీకు ఇంత సైట్ ఉంది, మీకు ఇంత సైట్ ఉంది, షార్ట్ సైట్ ఉంది, లాంగ్ సైట్ ఉంది అని వివరించి చెప్తే మా వాళ్ళు తర్వాత జాగ్రత్తలు తీసుకుంటారు. అది అలా జాగ్రత్తలు తీసుకోలేకపోతే లారీ డ్రైవింగ్ చేసేటప్పుడు చాలా ప్రమాదకరం. కాబట్టి ఈ విధంగా కంటి పరీక్ష అనేది చాలా మా వాళ్ళకందరికీ చాలా ఉపయోగపడుతుంది. అందుకని వీళ్ళందరూ వచ్చి మాకు బాగా చేస్తున్నారు. స్మార్ట్ విజన్ ఐ హాస్పిటల్ వారికి మరీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మా ఒంగోలు లారీ ఓనర్స్ అసోసియేషన్ తరఫున తెలియజేస్తున్నాం. మా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నా పేరు టి గోపిచంద్, స్మార్ట్ విజన్ ఐ హాస్పిటల్ పిఆర్ఓ అండి. ఈరోజు లారీ ఓనర్స్ అసోసియేషన్ తరఫున మనం స్మార్ట్ విజన్ ఐ హాస్పిటల్ తరఫున ఇక్కడ క్యాంప్ కండక్ట్ చేసామండి. ఉచితంగా అందరికీ కూడా కంటి పరీక్షలు ఉచితంగా నిర్వహిస్తున్నామండి, విత్ కంప్యూటరైజ్డ్. మనం చూస్తూ ఉంటుంటే ఈ లారీ డ్రైవర్స్ కానీ, క్లీనర్స్ కానీ, వాళ్ళు డ్రైవింగ్ చేసేటప్పుడు వాళ్ళ కంట్లో వెలుగుపడి చాలా వాటికి వాళ్ళకి కంటి సమస్యలు ఉన్నాయండి. అవి వాళ్ళు గ్రహించట్లేదు. ఇది మేము ఒక సేవగా తీసుకొని వాళ్ళందరికీ మేము హెల్ప్ చేయాలనే ఒక సదుపాయంతో వాళ్ళందరికీ కూడా ఫ్రీ ఐ క్యాంప్ కండక్ట్ చేయడం సరిపోయిందండి. మన స్మార్ట్ విజన్ ఐ హాస్పిటల్లో మనకి ఎన్టీఆర్ ఆరోగ్య వైద్య సేవ ద్వారా మనకి ఫ్రీగా ఐ సర్జరీస్ చేస్తున్నామండి. తర్వాత గ్లకోమాకు సంబంధించినవి కూడా మనం చూస్తున్నాము. ముఖ్యంగా కళ్ళజోడు లేకుండా లాసిక్కి సంబంధించిన ఆపరేషన్స్ కూడా మన స్మార్ట్ విజన్ ఐ హాస్పిటల్లో చేస్తున్నామండి. ఈ అవకాశాన్ని అందరూ వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాము. ఈ అవకాశం కల్పించిన మాకు లారీ ఓనర్స్ అసోసియేషన్ యూనియన్ మరియు ముఖ్యంగా ప్రసాద్ గారు మేము అడిగిన వెంటనే కాదనుకోకుండా మాకు ఏర్పాట్లు చేశారండి. వారికి కృతజ్ఞతలు చెప్తున్నాము. ఈ అవకాశం ఇచ్చినందుకు మాకు ధన్యవాదాలు తెలుపుతున్నాము.